సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. అరిద్దామా నోరు తెరిచి. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. రాజా నీవే. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల నోరు తెరిచి చెప్దామా. కష్టములలో నష్టములలో ఆరేద్దామా నోరు తెరిచి. వ్యాధులలో నా వేదనలో కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. రాజా యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. రాజా నోరు తెరుద్దామండి. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో చెప్దామా. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో యేసయ్యా నీ మాటలు
చివరిసారిగా నోటి తెరుద్దామా? యేసయ్యా నా యేసయ్యా నీవే, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా నీవే, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా నీవే, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. చెప్దామా? యేసయ్యా. మరి రెండు చేతులకి చివరిసారిగా యేసయ్యా ఓ యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చివరిసారిగా రెండు చేతులెత్తి యేసయ్యా, నా యేసయ్యా. నోరు తెరుద్దామా? యేసయ్యా, నా యేసయ్యా. మహిమా నీకే, కేవలం నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే నోరు తెరుద్దామా? మహిమా నీకే, మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. యేసయ్యా, నా యేసయ్యా. రెండు చేతులెత్తి చెప్దామా ఒకసారి? యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. తండ్రి మహిమ నీకే చెల్లిస్తున్నామయ్యా. కేవలం నువ్వు మాత్రమే అర్హుడు. ఓన్లీ వర్తీ ఆఫ్ అవర్ ప్రైజెస్ లార్డ్. నీకే సమస్తమైన మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ముందున్న సమయంలో మీరు మాతోనే నడిపించమని నజరుడైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రిని, ఆమేన్. దయచేసి అలాగే కూర్చుందామండి. సండే లైవ్ వర్షిప్కి మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. వి వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ సండే లైవ్ వర్షిప్. ఐఎమ్ ష్యూర్ దట్ యు ఎంజాయిడ్ ద వర్షిప్. స్తుతి ఆరాధన అందరిలో కూడా మీరు చాలా చక్కని ఆరాధన మీరు ఆనందించారని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మనము పాప పరిహారార్థ బలి అనే పండుగని ఈ వారం మనము ఈ యొక్క సందేశాన్ని వినబోతున్నాం. ఈ యొక్క మెసేజ్ ముందు లైవ్లో చూస్తున్న వారందరినీ కూడా ఈ యొక్క మెసేజ్ని, ఈ లింక్ని వేరే మీ గ్రూప్స్లో షేర్ చేయాలని కోరుతున్నాను. వేరే వాళ్ళు కూడా, మీ బంధువులు కూడా, మీ స్నేహితులందరూ కూడా ఈ యొక్క మెసేజ్ని విని వాళ్ళు కూడా దీవించబడతారని మేము ఆశిస్తూ ఉన్నాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. అయా వాక్యాన్ని మేము వినబోతుండగా మా హృదయాల్ని సరళం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సారవంతమైన నేలలో విత్తనము విత్తినప్పుడు ఎలా ఫలిస్తుందో అలాగే ఈ వాక్యము మా హృదయంలో ఫలించునుగాక నాయనా. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. మనము ఇంతకుముందు బూరల పండుగ గురించి మనం విన్నాం. We have heard about the Feast of Trumpets. బూరల పండుగ అంటే ఏంటి, దాని ప్రవచనాలు ఏంటి, దాంట్లో ఉపమానాల రూపంలో ఆ పండుగ గురించి యేసుప్రభు ఏం చెప్పాడు, పాత నిబంధనలో ఏముంది, నూతన నిబంధనలో మనకి ఎలా అది మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాలు మనం విన్నాం. ఈరోజు కూడా ఈ బూరల పండుగ అనగానే ఇది క్రైస్తవుల పండుగ కాదు కదా. క్రైస్తవులు అనగానే మనకు 3 పండుగలే గుర్తుకొస్తాయి. ఒకటి మనకి క్రిస్మస్ పండుగ గుర్తుకొస్తుంది, ఈస్టర్ పండుగ గుర్తుకొస్తుంది, లేకపోతే కొంతమందికి పెంతెకోస్తు పండుగ గుర్తుకొస్తుంది. ఈ 3 తప్ప క్రైస్తవులకి వేరే పండుగలు గుర్తుకు రావు. కానీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ యొక్క పండుగలు, మనం ధ్యానించే ఈ పండుగలన్నీ కూడా యెహోవా పండుగలు, అంటే దేవుని పండుగలు అనే విషయాన్ని మన వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇది
మొత్తము 7 పండుగలు, యెహోవాకి 7 పండుగలు ఉన్నట్లుగా మనం బైబిల్లో లేవి కాండం 23 అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఆ 7 పండుగల్లో ఒక పండుగను మనం ధ్యానించాం, అదే బూరల పండుగ. ఈరోజు మనం పాప పరిహారార్థ బలి అని 6వ పండుగని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఈ పండుగని ధ్యానించబోతుండగా మనం 3 విషయాలు చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఇది ఎలా జరపబడేది, నూతన నిబంధనలో క్రీస్తులో ఈ పండుగ ఎలా నెరవేర్చబడింది, దాని తర్వాత విశ్వాసులుగా సంఘముగా ఈ యొక్క పండుగ ఆ యొక్క పండుగ ఎలాంటి ఆశీర్వాదాలని మనకు తీసుకొని వస్తుందో మనం ఈరోజు వాక్యంలో నుంచి నేర్చుకోబోతున్నాం. కొంచెం సమయం పట్టవచ్చు ఈరోజు, కానీ వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా మన ఈ చివరి దినాల్లో వినవలసిన సందేశము. వాక్యంకి వెళ్దాం. లేవి కాండం 23వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు చూద్దాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 23 వర్స్ 26 to 27 వి రీడ్. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. చూడండి, మొదటి తిష్రీ మాసంలో, అంటే తిష్రీ మాసం అంటే ఇజ్రాయెల్కి, యూదులకి అది 7వ నెల. ఆ తిష్రీ మాసంలో 7వ నెల మొదటి దినాన వాళ్ళు బూరల పండుగను జరుపుకుంటారు. అదే తిష్రీ మాసంలో 10వ దినాన వాళ్ళు పాప పరిహారార్థ బలి జరుపుకోవాలన్నది దేవుని ఆజ్ఞ ఉంది. ఆ దేవుని ఆజ్ఞ ఎలా ఉంది అంటే, ఆ రోజు వాళ్ళు ఏం చేయాలంటే పూర్తిగా వాళ్ళ ఆత్మలని దే షుడ్ అఫ్లిక్ట్ దేర్ సోల్స్ అనే మాటని అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు వాళ్ళు ఆ రోజు ఈ పాప పరిహారార్థ బలి యొక్క పండుగ రోజు వాళ్ళు ఉపవాసముతో, వాళ్ళు పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలోకి వాళ్ళు రావాల్సిందిగా దేవుని ఆజ్ఞ ఉంది. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన దినం ఇజ్రాయెల్ ప్రజలకి. సంవత్సరం అంతలో కూడా మనం చూస్తే అది చాలా పరిశుద్ధ దినం. ఇట్స్ అ హోలీ డే ఫర్ దెమ్, ఇట్స్ అ హోలీ అండ్ అ బ్లెస్డ్ డే ఫర్ దెమ్. సంవత్సరం మొత్తంలో కూడా ఒక పరిశుద్ధ దినము అంటే ఒకటి ఉంది, అంటే అది ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలకి. ఎందుకు ఇది పరిశుద్ధ దినము అంటే, సంవత్సరానికి ఒకే ఒక్కసారి ఆ యొక్క వాళ్ళకున్న ప్రధాన యాజకుడుగా ఉన్న ఆయన, అది ఎవరైనా కావచ్చు, ఆ ప్రధాన యాజకుడు ఆయన అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆయన గొర్రెల యొక్కయు దూడల యొక్కయు ఆ రక్తమును తీసుకొని వెళ్ళి ఆ యొక్క కరుణా పీఠం ముందు చిలకరించి ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపముల కోసము ప్రార్థించే రోజు. ఆ ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ పాపములను క్షమిస్తాడని వాళ్ళు నమ్మే రోజు. అందుకే ఈ యొక్క పండుగకి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే వాళ్ళు ఈ పండుగ చేసుకుంటప్పుడు, మన పండుగ అంటే మామూలుగా సంతోషంగా మనం జరుపుకుంటాం, కానీ ఈ పండుగని వాళ్ళు ఉపవాసంతోను, మారు మనసుతోను, పశ్చాత్తాపంతోను వాళ్ళు దేవుని సన్నిధికి వాళ్ళు వస్తున్నట్లుగా రమ్మని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. అలాగే లేవి కాండం 23వ అధ్యాయం 28, 29 వచనాలను కూడా చాలా జాగ్రత్తగా చదువుకుందాం. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు, ఏ పని కూడా చేయకూడదనే ఆజ్ఞ. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. అది మీ పాపముల యొక్కకి, మీ పాపములు ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలోకి మీ పాపములను ఒప్పుకొని ఆ పాపములకి ప్రాయశ్చిత్తం పొందుకునే దినము అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. చదవండమ్మా. ఆ దినము తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు, తనను తాను దుఃఖపరచుకోవడము అంటే మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో ఉపవాసంతో దేవుని సన్నిధిలోకి రావాలని అర్థం. ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకో తెలుసా అండి? మన పాపము క్షమించబడ్డప్పుడే మనము ధన్యులుగా మనం ఉంటాం. వెన్ ఎవర్ our sins are forgiven, then we are called blessed people. కీర్తన 32వ అధ్యాయం 2-3 వచనాలను చూద్దాం. కీర్తన 32వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆ మాట కీర్తనకాడు అంటూ ఉన్నాడు.
యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆ, ఆత్మలో కపటము లేనివాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు. నేను మౌనినై ఉండగా నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన ఆ, నా ఎముకలు క్షీణించినవి. నా ఎముకలు క్షీణించిన. చూడండి అక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, హ్యాపీ ఆర్ దోస్ హూజ్ ఇనిక్విటీస్ ఆర్ ఫర్గివెన్. ఎవరైతే మొదటి వచనం చదుదాం, 32 కీర్తన 32 మొదటి వచనాన్ని చదుదాం దయచేసి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందే రోజు. వాళ్ళు ధన్యులు అంటే దే ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్, ఆశీర్వాదం. ఎందుకంటే పాపం వెళ్ళిపోయినప్పుడే ప్రజలు దీవించబడతారు. పాపము క్షమించబడ్డప్పుడే ప్రజలు దీవించబడతారు. పాపము క్షమించబడ్డప్పుడే ప్రజలు స్వస్థత పొందుకుంటారు. అందుకే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు, చాలా ప్రశస్తమైన రోజు. ఈరోజు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రధానంగా ఆ ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే 2 గొర్రె పిల్లలు తీసుకొని వచ్చేవాడు. ఈ 2 గొర్రె పిల్లలు తీసుకొని వచ్చి ఏం చేస్తాడో మనం లేవి కాండంలో చూద్దాం. లేవి కాండం 16వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలను చదువుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 16 వర్స్ 6 to 8. వి రీడ్ లైక్ దిస్. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా, తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు అంటే, ఆ ప్రధాన యాజకుడి స్థానంలో ఉన్న అహరోను ఏం చేస్తున్నాడంటే, తనను తాను శుద్ధీకరించుకుంటున్నాడు, తన కుటుంబ సభ్యులను శుద్ధీకరించుకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఆ ప్రధాన యాజకుడుగా ఉన్న అహరోను ఆయన పాపముతో దేవుడి సన్నిధిలోకి వెళ్తే, ఆయన ప్రధాన యాజకుడు అయినప్పటికీ ఎమ్మటే ఆయన సన్నిధిలోకి వెళ్ళిన వెంటనే ఆయన చనిపోయేవాడు. అందుకే మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపముల కోసం ఆయన ప్రార్థించే ముందు మొట్టమొదటిగా ఆయన కోసం ఆయన ప్రార్థించుకునేవాడు, ఆయన కుటుంబ సభ్యుల కోసం ఆయన ప్రార్థించేవాడు. దాని తర్వాత చూద్దాం 7వ వచనం. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని విడిచిపెట్టి మేక పేరట ఒక చీటీని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. చూడండి, 2 మేకలను తీసుకొచ్చేవాడు. ఆ 2 మేకల మీద చీట్లు వేసేవాళ్ళు. ఆ చీటి ఎవరైతే దేవుని గొర్రెపిల్ల అని దాని మీద చీటి పడుతుందో ఆ గొర్రెపిల్లని మాత్రం వధించి దాని రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో చల్లేవాళ్ళు. చదువు, ఆ వాక్యం చదివిన తర్వాత మీకు వివరించి చెప్తాను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో, ఏ మేక మీద యెహోవా పేర చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించవలెను. That means he used to slain that sheep and he should offer that blood unto the Lord. ఏ మేక మీద విడిచిపెట్టుట అని చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. చూడండి, 2 మేకలు అక్కడ 2 గొర్రెలు అక్కడ కనబడుతున్నాయి. ఒక గొర్రె మీద యెహోవా చీటి పడ్డప్పుడు ఆ గొర్రెని వధించి ఆ గొర్రె యొక్క రక్తాన్ని తీసుకొని వెళ్ళి అహరోను, ఆ ప్రధాన యాజకుడైన అహరోను ఆ యొక్క మందసం పెట్టే ముందు ఆ యొక్క కరుణా పీఠం దగ్గర ఉన్న ఆ స్థలములో ఆయన 7 సార్లు చిలకరించేవాళ్ళు. మీరు సమయం ఉన్నప్పుడు దయచేసి ఆ 16వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మీకు ఆ పాప పరిహారార్థ బలి పండుగ గురించి, వాళ్ళు చేసే ప్రక్రియ గురించి మీకు అర్థమవుతుంది. మీరు అడగొచ్చు, అహరోను 7 సార్లు ఆ యొక్క గొర్రె యొక్క రక్తాన్ని చిలకరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ 7 సార్లు ఆయన చిలకరించినప్పుడు ఆయనకి సంపూర్ణంగా ఆ ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళ పాపము క్షమించబడుతుందని వాళ్ళు నమ్మేవాళ్ళు. మీకు గుర్తుందా, నామాను స్వస్థత ఎలా వచ్చింది అంటే, ఆ ఏలియా ప్రవక్త
చెప్తాడు, వెళ్ళి నువ్వు యోర్దాన్ నదిలో నువ్వు వెళ్ళి 7 సార్లు మునుగు అని చెప్తాడు. ఆ యొక్క నామాన్ని అనుకుంటాడు, ఇజ్రాయెల్లో చాలా చాలా చెరువులు ఉన్నాయి, చాలా నీటి ప్రవాహాలు ఉన్నాయి, కానీ ఎందుకు ఆ నదిలోనే ఆ నీరంతా కూడా సరిగా లేని ఆ నదిలోనే ఎందుకు ఈ ప్రవక్త చెప్తున్నాడు అనుకుంటాడు. కానీ ఆ నదిలో వెళ్ళి ఆ ప్రవక్త మాట విధేయించి ఆయన 7 సార్లు ఆ నదిలో మునిగి లేచినప్పుడు 7వసారి ఆయన యొక్క వ్యాధి నుంచి ఆయన విడుదల స్వస్థతని పొందుకుంటూ ఉన్నాడు. అలాగే 7 సార్లు ఆ ప్రధాన యాజకుడు ఆ మందసం పెట్టే ముందు చిలకరించి ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపము కోసం ఆయన ప్రార్థించేవాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య కూడా మన పాపము క్షమించాలని ప్రధాన యాజకుడుగా నూతన నిబంధనలో వచ్చిన యేసయ్య మన పాపము క్షమించాలని 7 మార్లు రక్తము చిందినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. 7 times జీసస్ షెడ్ హిస్ ఓన్ బ్లడ్ ఫర్ us ఫర్ ద రెమిషన్ ఆఫ్ అవర్ సిన్స్. 7 సార్లు ఆయన రక్తము చిందినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారి యేసు ప్రభు ఆయన చెమట రక్తముగా మారినప్పుడు ఆ రక్తము నేల మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ రక్తము కారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేతులు కొరడాలతో మేకులతో కొట్టినప్పుడు ఆ రక్తము కారినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వీపుని కొరడాలతో కొట్టినప్పుడు ఆ రక్తము కారినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కాళ్ళకి మేకులు కొట్టినప్పుడు ఆ రక్తము కారినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పక్కటెముకలో బల్లెం పెట్టి పొడిచినప్పుడు ఆ రక్తము కారినట్లుగా మనం చూస్తున్నాం. 7 మార్లు ఆ ప్రధాన యాజకుడు 7 సార్లు ఆ యొక్క మందసం పెట్టె మీద చిలకరిస్తే 7 సార్లు మన కోసం యేసు ప్రభు ఆయన రక్తము చిందినట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. దాని తర్వాత ఒక గొర్రె పిల్లని ఎడారిలో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ గొర్రె పిల్ల యేసుక్రీస్తు గొర్రె పిల్ల కూడా ఎడారిలోకి అరణ్యంలోకి కొనిపోబడినట్లుగా లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ గొర్రె పిల్ల రూపంలోనే యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూస్తూ ఉన్నాం. మీరు రాసుకుంటే చాలా విషయాలు ఈరోజు నేర్చుకుంటారు. చూద్దాం ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములోకి అరణ్యములో ఈ దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ఆయన ఉపవాసంతో ప్రార్థన చేసి దాని తర్వాత యేసుక్రీస్తు పరిచర్యని మొదలుపెట్టినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అనేకులను స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తుని చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 21 we read like this. మరునాడు యెహోవా యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి, మనం చూసినట్లయితే ఆ ప్రధాన యాజకుడు ఆ అరణ్యంలో విడిచిపెట్టిన ఆ గొర్రెపిల్లని ఎలా వదిలిపెట్టేవాడంటే ఆయన వదిలిపెట్టకంటే ముందు ఆ ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపాలన్నీ కూడా ఆ గొర్రెపిల్ల మీద ఇజ్రాయెల్ ప్రజల వైపు ఒక చేయి పెట్టేవాడు, ఆ గొర్రెపిల్ల మీద ఇంకొక చేతి పెట్టి ఆ ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపాలన్నీ కూడా ఆ గొర్రెపిల్ల మీద ఆయన ఉచ్చరించి ఆ గొర్రెపిల్లని అరణ్యంలోకి వదిలిపెట్టేవాడు. ఇక్కడ లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల యేసుక్రీస్తుగా ఉన్నట్లుగా మనం నూతన నిబంధనలో చూస్తూ ఉన్నాం. ఆ రోజు అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు అబ్రహాముని ఆపి ఒక గొర్రెపిల్లని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము, నీ కొడుకుని కాదయ్యా, ఒకనొక దినాన ఇదిగో గొర్రెపిల్ల రూపంలో గొర్రెపిల్లలాగా నా కొడుకు వస్తాడు, నా కొడుకుని బలి ఇస్తాను ప్రజల యొక్క పాపముల నిమిత్తము అని చెప్పి దేవుడు ఆ రోజు అబ్రహాముకి దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాప పరిహారార్థ బలి పండుగ పాత నిబంధనలో ఏదైతే రిహర్సల్గా
వాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చారో అది నూతన నిబంధనలో మనం చూస్తే యేసుక్రీస్తులో అది నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వాళ్ళు ఆ ప్రధాన యాజకుడు వాళ్ళ కోసం ప్రార్థిస్తూ వచ్చేవాడు. కానీ ఇక ఏ బలి అవసరము లేకుండా యేసుక్రీస్తు తన స్వయ రక్తముతో ఆయన గొర్రెపిల్లలాగా ఆయన వధించబడి నీకోసం నన్ను విమోచించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. హీబ్రూలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట మనం బైబిల్లో చూద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 12 వి రీడ్ లైక్ దిస్. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి ఇక మళ్ళీ సంవత్సరానికి ఒకసారి బలి ఉండకుండా పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆ ప్రవేశించిన వల్ల ఏం జరిగింది? హీ రిడీమ్డ్ us, మనందరినీ కూడా విమోచించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. హీబ్రూలకు రాసిన లేఖ ఇంకో మాట చదువుకున్న హీబ్రూలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 24-25 వచనాలను చూద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 24 and 25 we read like this. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఏంటి అంటే మందసం పెట్టే ఉంచబడిన స్థలం. అది అతి పరిశుద్ధమైన స్థలం. ఇట్ ఈస్ ద హోలీ ఆఫ్ హోలీస్. అక్కడ సంవత్సరానికి ఒకటేసారి, అప్పుడు పాత నిబంధనలో ప్రధాన యాజకుడు వెళ్ళటానికి ఆ పర్మిషన్ ఉండేది. కానీ ఇక్కడ పరిశుద్ధ స్థలములోకి యేసు ప్రభు వెళ్తున్నట్లుగా రాయబడింది. చదువుదాం దయచేసి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. అంటే చూడండి, అప్పుడు వాళ్ళు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఇజ్రాయెల్ ప్రజలు నిర్మించేవాళ్ళు. ఆ నిర్మించబడ్డ ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క మందసం పెట్టి ఉంచేవాళ్ళు. అంటే మనుషులు చేసిన పరిశుద్ధ స్థలములో కాదు. దాని అర్థం అది, ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్, ఎ మ్యాన్ మేడ్ హోలీ ప్లేస్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ప్రిపేర్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఉద్దేశించిన పరిశుద్ధ స్థలము అని రాయబడింది. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. పరలోకమందు అతి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించడం రాయబడుతుంది. మీరు సమయం ఉన్నప్పుడు దయచేసి, నేను గంటలో అన్ని విషయాలు మీకు చెప్పలేను, కానీ సమయం ఉన్నప్పుడు ఈ 9వ అధ్యాయం 10వ అధ్యాయం పూర్తిగా హీబ్రూలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 10వ అధ్యాయం మీరు చాలా జాగ్రత్తగా మళ్ళీ చదవండి. మీకు చాలా మంచిగా మీకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంత మంచిగా యేసయ్య వచ్చినప్పుడు నాకేంటి అని చాలామంది అంటవచ్చు. ఒకటి, ఏం జరిగింది సంఘానికి అంటే, ఈ పాప పరిహారార్థ బలి పండుగ రోజు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఒక పెద్ద అడ్డు ఉండేది. ఆ అడ్డుని ఆ రోజు యేసు ప్రభు మరణించిన రోజు there was a veil between the holy place and the most holy place. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి ఒక పెద్ద కర్టన్ ఉండేదండి. ఎవరు కూడా అటు వాళ్ళు ఇటు వచ్చినా, ఇటు వాళ్ళు అటువాడు వెళ్ళేవాళ్ళు కాదు. అంటే ఆ దేవుని పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఎవరు ఆరాధించడానికి అర్హత ఉందా అంటే ఒక ప్రధాన యాజకుడికి మాత్రమే, ఇంకా కొంచెం దూరంలో యాజకులకి మాత్రమే. సామాన్యంగా ఉన్న ప్రజలు ఎవరికి కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించడానికి అర్హత లేదు. కానీ ఆ యొక్క ఆనవాయితీని యేసుక్రీస్తు మరణం వల్ల, ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు మరణించడం వల్ల ఆ అడ్డు కూడా తొలగిపోయి మనందరం కూడా అబ్బా తండ్రి అని పిలవటానికి దేవుడు కృపనిచ్చాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలను చూద్దాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 వర్స్ 50 and 51.
యేసు మరలా బిగ్గరగా కేకవేసి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగను. ఆ తెర ఏదైతే అడ్డుగా ఉన్న తెర ఏదైతే ఉందో అది రెండుగా చీలిపోయింది. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇక ఇంతకుముందు మనుషులు యాజకుల ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏమైనా చెప్పుకోవాలంటే యాజకులు చెప్పుకునేవాళ్ళు, యాజకులు వాళ్ళ పక్షాన ప్రార్థన చేసేవాళ్ళు. ఆ సామాన్యమైన మనుషులకి దేవుడి దగ్గర ప్రార్థించే ఆ యొక్క అర్హత, వాళ్ళ పాపం వల్ల అర్హత లేదు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ఆ మరణించడం వల్ల, ఆ వెండి తెర రెండు పాయలుగా చినిగిపోవడం వల్ల మనమందరము కూడా అబ్బా తండ్రి అని మనం పిలవగలుగుతాం. దేవుడి సన్నిధిలోకి రాగలుగుతాం. దేవుడి సన్నిధిని అనుభవించగలుగుతాం. దేవుడితో మాట్లాడగలుగుతాం. దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. అందుకే హీబ్రులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం చెప్తుంది, మనము ఆ కృపా సింహాసనం యొద్దకి ధైర్యముగా ఆ కృపా సింహాసనం యొద్దకి మనం వెళ్ళగలడానికి దేవుడు మనకి కృపనిచ్చాడు. వి రీడ్ బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4:16. దయచేసి ఆ మాటను చదువుకుందాం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరు. ఆ కృప అతి పరిశుద్ధ స్థలములోకి మనం ప్రవేశించవచ్చు. దేవుని సన్నిధిని మనం అనుభవించవచ్చు. దేవుడితో మనం మాట్లాడవచ్చు. దేవుడి స్వరాన్ని మనం వినొచ్చు. ఆ కృపని దేవుడిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ ఆశీర్వాదం ఈ వధించబడ్డ గొర్రెపిల్ల యొక్క రక్తము వల్ల మన ప్రతి పాపము కడిగివేయబడుతుంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తము వల్ల మన ప్రతి పాపము కడిగివేయబడుతుంది. ఎవ్రీ సిన్ ఇస్ వాష్డ్ అవే. 2 ఆశీర్వాదాలు విశ్వాసికి వస్తూ ఉన్నాయి. 1, దేవుడితో మనం మాట్లాడవచ్చు. దేవుడి సన్నిధిని అనుభవించవచ్చు. మనం దేవుని స్వరాన్ని వినొచ్చు. మనం దేవుడితో మాట్లాడవచ్చు. వీ కెన్ హ్యావ్ ఎన్ యాక్సెస్ టు ద ఫాదర్. 2వదిగా మనం చూసినట్లయితే మన పాపము క్రీస్తు రక్తం వల్ల కడిగివేయబడుతుంది. అందుకే పాపము పరిహరించబడ్డవాడు ధన్యులు అని వాక్యం చెప్తుంది. ఈ 2 ఆశీర్వాదాలు విశ్వాసిగా మనం పొందుకుంటూ ఉన్నాం. దాని తర్వాత మనం ముందుకెళ్దాం. మెయిన్ మెసేజ్లోకి వెళ్ళలేదు. ఇది 2వ రాకడలో ఈ యొక్క పండుగ ఎలా నెరవేర్చబడుతుందో చూద్దాం. మన వాక్యంలో చూస్తే చాలామందికి యేసు ప్రభు అని మాట గుర్తుకొస్తే దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన కృపగల దేవుడు అని చాలామంది గుర్తొస్తుంది. అవునండి, మన దేవుడు కరుణామయుడు, మన దేవుడు కృపగల దేవుడు, మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు ప్రార్థించినప్పుడు మొరని ఆలకించే దేవుడు. కానీ ఎవరెవరైతే ఈరోజు ఉపమాన రూపంలో యేసు ప్రభు ఏం చెప్పాడో చూద్దాం. ఎవరెవరు తీర్పులోకి వస్తారో ఈ యొక్క పాప పరిహారార్థ బలి పండుగ యేసుక్రీస్తు 2వ రాకడలో ఎలా నెరవేర్చబడుతుందో మనం చూడబోతున్నాం. మనందరికీ అవకాశం ఇవ్వబడింది. మనం కృపా కాలంలో ఉన్నాం, మనం సంఘ కాలంలో ఉన్నాం, మనం పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ చర్చ్, వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ గ్రేస్. ఇవన్నీ మనం కృపా కాలంలో ఉన్నాం కాబట్టి మనం యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించి యేసు దగ్గరకు వచ్చే రక్షణ పొందుకుంటున్నాం. సంఘంలో మనం ఆశీర్వదించబడుతున్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ వరాల్ని ఫలాల్ని మనం పొందుకొని మనం దీవించబడుతూ ఉన్నాం. కానీ క్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు ఎవరెవరైతే ఈ యొక్క కృపా కాలాన్ని విస్మరిస్తారో, ఎవరెవరైతే ఈ పరిశుద్ధాత్మ దేవుని ఈ కాలంలో దుఃఖపరుస్తారో వాళ్ళందరూ కూడా భయంకరమైన స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. 3 ఉపమానాలు యేసు ప్రభు ఈ పండుగని సూచిస్తూ చెప్పాడు. 3 ఉపమానాలు, 3 పారబుల్స్. ఆ 3 ఉపమానాలు మొత్తంగా వివరించడానికి నాకు సమయం లేదు, కానీ ఈ 3 ఉపమానాలు క్లుప్తంగా మీకు వివరిస్తాను.
మొదటి ఉపమానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 33 వచనాలు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు సమయం ఉన్నప్పుడు దయచేసి చదువుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 33 వచనాల్లో ఒక ఉపమానం. ఈ ఉపమానంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, యేసయ్య చెప్తున్నాడు, దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అని చెప్తూ, ఇద్దరు కుమారులు ఉంటారంట. ఆ ఇద్దరు కుమారులకి పొలానికి వెళ్ళమని చెప్తే ఒక కుమారుడు వెళ్తానని ఆయన వెళ్ళకుండా ఉండిపోతాడు. రెండవ కుమారుడు నేను వెళ్ళను అని చెప్పి ఆయన పొలానికి వెళ్తాడు. ఆ యేసయ్య అడుగుతున్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అని అడుగుతా ఉన్నాడు. ఆ మాటను చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. అంతట వారు మొదటివాడే అని చెప్పిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని దేవుడు చేసే చెప్తున్నాడు. ఎందుకంటే 2 రకాల ప్రజలు ఉన్నారు. కొందరు వెళ్తామని వెళ్ళకుండా ఆగిపోయారు. కొందరు వెళ్తామని చెప్పి వెళ్ళి ఆ పనిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కువగా సేవకులను సూచిస్తుంది. దేవుడు చాలామందిని తన సేవలోకి పిలుస్తూ ఉంటాడు. ఆ సేవలోకి వెళ్తామని చెప్పి వెళ్ళకుండా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండవదిగా వెళ్ళను అని చెప్పి వెళ్ళారు, కానీ ఆ సేవని అశ్రద్ధ చేసిన వాళ్ళు, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేవుడి దగ్గర జవాబు చెప్పుకోవాల్సిందే. ఇర్మియా గ్రంథం 48:10 వచనంలో వాక్యం చెప్తుంది, కర్స్డ్ ఆర్ ద పీపుల్. ఎవరు శపించబడ్డ వాళ్ళు అంటే దేవుని సేవని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు శపించబడ్డ వాళ్ళుగా రాయబడి ఉంది. అది మొదటి ఉపమానం. అందుకే యేసుప్రభు అంటున్నాడు, వేశ్యలు, సుంకరులు వీళ్ళందరూ మీకంటే ముందుగా వెళ్తారు, జాగ్రత్త. ఎందుకంటే మీకు సువార్త ఇవ్వబడింది, కానీ తెలిసి కూడా మీరు తప్పు చేస్తున్నారు. అందుకే అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వబడుతుందని చెప్తున్నాడు. అక్కడ రెండో ఉపమానం చూస్తున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుంచి 43 వచనాలు. ఆ యొక్క ఉపమానంలో ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని ద్రాక్ష తోటని పెట్టాడు. ఆ ద్రాక్ష తోటకి మొత్తం కూడా మంచిగా గోడ కట్టాడు, ప్రహారీ గోడ వేశాడు. ఇక కొంతమందిని ఆ ద్రాక్ష తోటను చూసుకోమని బాధ్యతను అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇక పంట కాలం వచ్చినప్పుడు, కోతకాలం వచ్చినప్పుడు ఆ యజమాని కొంతమంది సేవకులను పంపిస్తూ ఉన్నాడు, వెళ్ళి నా పంటను తీసుకొని రండి అని చెప్పి. కానీ అక్కడ ఎవరైతే నియమించారో వాళ్ళందరూ కూడా సేవకులను కొట్టి తరిమేస్తున్నారు. అయితే ఈసారి ఆ యొక్క యజమాని, ద్రాక్ష తోట యజమాని ఇంకా కొంత ఎక్కువ మంది సేవకులను పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళని కూడా కొట్టి వాళ్ళని తరిమి కొడుతూ ఉన్నారు. సరే ఈసారి యజమాని అనుకున్నాడు, సరే ఈసారి నా సొంత కొడుకుని పంపిద్దాం. నా కొడుకుని పంపిస్తేనా వాళ్ళు గౌరవిస్తారేమో, వాళ్ళు ఆదరిస్తారేమో, వాళ్ళు మాట వింటారేమో అని సొంత కొడుకుని పంపిస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇప్పటి వరకు సేవకులు మాత్రమే వచ్చారు, ఇప్పుడు కొడుకు వచ్చాడు. ఒకవేళ ఈ కొడుకునే మనం చంపేస్తే ఇక మనకి ఎవరు రారు అని చెప్పి ఆ కొడుకును కూడా వాళ్ళు చంపేస్తున్నట్లుగా ఆ ఉపమానంలో యేసుప్రభు చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏం సూచిస్తుంది అంటే మన మారు మనసు పొందాలని, మనం మారాలని అనేక ప్రవక్తలని, అపోస్తులని దేవుడు పంపించాడు. పాత నిబంధన కాలం నుంచి ప్రవక్తలని దేవుడు, సేవకులని దేవుడు పంపిస్తూనే ఉన్నాడు. వాళ్ళ సువార్తని, దేవుని మాటని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ప్రజలు వినలేదు. ఇశ్రాయేల్ ప్రజలు వినలేదు. దాని తర్వాత యావే దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. కానీ ఆయనను కూడా శిలువలో ఆయనని కొట్టి చంపేసినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 40వ వచనాన్ని చూద్దాం. ఏం రాస్తుంది అక్కడ? కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు, ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయుననెను. చూడండి, ఆ పాపులని ఏమి చేస్తాడు? చాలా మంది ఏం చేశారు? కొట్టారు యేసు ప్రభు శిలువలో మరణించడానికి అనేక మంది
అనేక మంది ఆయన సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి అరిసిన వాళ్ళు చాలామంది, ఆయన మీద ఉమ్ము వేసిన వాళ్ళు చాలామంది, ఆయన బట్టల్ని చీట్ల రూపంలో చేసి అమ్ముకున్న వాళ్ళు చాలామంది. అంత ఘోరంగా ఆయన చేసిన వాళ్ళని, అంతేకాదు ఆయన ముందు యేసుప్రభు కంటే ముందు చాలామంది సేవకులని హతమార్చిన వాళ్ళు, యేసుప్రభు తర్వాత వచ్చిన సేవ చేయడానికి వచ్చిన అనేక మంది హతసాక్షులుగా చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అడుగుతున్నాడు, ఆ యజమాని అడుగుతూ ఉన్నాడు, చదవండమ్మా, ఏమడుగుతున్నాడు? కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ పాపులను ఏమి చేయునని అడిగాను. అందుకు వారు ఆ దుర్మార్గులకు కఠినముగా సంహరించి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చునని ఆయనతో చెప్పిరి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఎందుకో మనం అందరం మారు మనసు పొంది దేవుడి వైపు తిరగాలని సేవకులను పంపించాడు, యేసుప్రభుని పంపించాడు. యేసుప్రభు తర్వాత కూడా సేవకులను పంపించాడు. ఎందుకు? ఆ సువార్తని విని, దేవుని మాటను విని దేవుడికి లోబడతామని. కానీ లోబడని వాళ్ళని ఏం చేస్తున్నాడు అంటే, లోబడని వాళ్ళందరూ కూడా అక్కడ నాశనం అవుతారని వాక్యంలో చెప్తుంది. 43వ వచనం చదువుదాం. అక్కడే 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి, ఎందుకు అంటే ఒక సమయం వస్తుంది. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మని కాలంలో ఉన్నాం. కానీ ఒక సమయం వస్తుంది, ఆ దేవుని రాజ్యం మేము తీసివేయబడుతుంది, కృపాకాలం మేము తీసివేయబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మేము తీసివేయబడతాడు. దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడుతుందని చెప్తున్నాడు. ఇంకొక ఉపమానం కూడా ఉంది, దాన్ని కూడా తర్వాత చదువుకోండి దయచేసి. ఈ 3 ఉపమానాల్లో దేవుడు చెప్తున్నాడు, నేను మీకు సమయాన్ని ఇచ్చాను, ప్రవక్తలను ఇచ్చాను, సేవకులను ఇచ్చాను, చివరికి నా సొంత కుమారుని ఇచ్చాను. కానీ మీరు సేవకులను నిర్లక్ష్యం చేశారు, నా కుమారుని నిర్లక్ష్యం చేశారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు, ఉచితంగా ఇవ్వబడిన రక్షణ నిర్లక్ష్యం చేశారు. కనుక మీరు ప్రతిదండనలోకి వస్తారు అని చెప్తున్నాడు. బికాజ్ యు హావ్ నెగ్లెక్టెడ్ మై సన్, బికాజ్ యు హావ్ నెగ్లెక్టెడ్ మై సర్వెంట్స్, బికాజ్ యు హావ్ నెగ్లెక్టెడ్ మై వర్డ్, అండ్ బికాజ్ యు హావ్ నెగ్లెక్టెడ్ మై హోలీ స్పిరిట్, యు విల్ కమ్ అండర్ జడ్జ్మెంట్. మీరు తీర్పునకి గురవుతారని వాక్యంలో చెప్తున్నాడు. చాలామంది నాతో వాదిస్తారు ఈ మాట చెప్పినప్పుడు. యేసుప్రభు తీర్పు ఎలా తీరుస్తాడండి? మన దేవుడు కృపగల దేవుడు కదా. లేదు, ఏ దేవుడైతే లోకమును ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఎవరు కూడా నశింపకుండా ఉండాలని యేసుప్రభుని పంపించిన ఆ తండ్రే, అదే తండ్రి యేసుప్రభుని ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి పంపిస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో మాటను చదువుకుంటాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. తండ్రి ఎవరికిని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడెను. కుమారుడికి ఆ తండ్రి బాధ్యత తీస్తున్నాడు, వెళ్ళి తీర్పు తీర్చు అని. ఇప్పుడు అసలైన సమయంలోకి మనం వస్తూ ఉన్నాం. ఈ పాప పరిహారార్థ బలి పండుగ యేసుక్రీస్తు 2వ రాకడలో నెరవేరబడబోతుంది. ఎలా నెరవేరబడబోతుంది అంటే, మనందరికీ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కయీను ఆబేలుని చంపుతూ ఉన్నాడు. ఆ చంపినప్పుడు వాక్యంలో మనం ఆది కాండంలో చదువుతూ ఉన్నాం. ఆ రక్తము ఆబేలు రక్తం అంట, అయ్యా నాకు న్యాయం కావాలి, అయ్యా నాకు న్యాయం కావాలని ఆ రక్తము ఆ భూమి నుంచి మొరపెడుతుందంట. ద బ్లడ్ ఆఫ్ ఏబెల్ క్రైస్ అంటు గాడ్, లార్డ్ ఐ వాంట్ జస్టిస్. ఒక ఆబేలు రక్తం దేవుడి దగ్గర న్యాయం కోరితే, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం ఎంతగా దేవుడి దగ్గర న్యాయం కోసం పోరాడుతుందో యేసయ్య తీర్పు తీర్చేటప్పుడు అనే విషయాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను.
how much more the blood of Jesus should cry for justice for those people who have neglected his word, for those people who have neglected Jesus Christ himself, for those people who have neglected the gospel himself. హల్లెలూయా. సేవకులంట రెండవ రాకడలో, యేసు ప్రభు రెండవ రాకడలో చాలామంది సేవకులంట ఆ శ్రమలు తట్టుకోలేక దేవుడి కోసం నీతిగా సేవ చేస్తూ వాళ్ళ ఆత్మలు ఏడుస్తూ ఉన్నాయంట. ప్రభువా, ఇంకా ఎన్ని రోజులు నాయనా, ఇంకా ఎన్నాళ్ళు నాయనా మాకు ఈ శ్రమలు. వాళ్ళు మొర పెట్టడం, ఆ మొర దేవుని చెవిన పడటం, దేవుడు తీర్పు తీర్చటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. ఆ మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 9 and 10. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 9 and 10. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, చూడండి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, అయ్యా ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసి, బిగ్గరగా వాళ్ళు వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము దేవుని కోసం మరణించిన వాళ్ళందరూ కూడా, నాదా సత్యస్వరూపి, ఇంకా ఎన్ని దినములు నాయనా అని దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు నువ్వు ప్రతిదండన చేయకుండా ఉంటావు నాయనా అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను. ఎక్కడైతే దేవుని సేవకులు హతసాక్షులుగా మార్చబడ్డారో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా, ఆ నేల మీద ఉన్న మట్టి అంతా కూడా మట్టి మారిపోయింది. ఆ ప్రాంతం మాత్రమే మట్టి మారిపోతుంది, అంటే ఎర్రగా అయిపోయింది మట్టి అంతా. హల్లెలూయా. ఇంకా చూస్తే మనం వీళ్ళ ప్రార్థనలు, దేవుని సేవ చేసి వాళ్ళు హింసించబడి వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ ప్రార్థనలు ధూపం వలె దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉన్నాయి. నాదా సత్యస్వరూపి, ఇంకా ఎన్ని రోజులు నాయనా, ఎన్ని రోజులు. వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. 10 ధూపద్రవ్యములు ఇవ్వబడును. చదవండమ్మా. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. 5-6. అప్పుడు దేవుడి సన్నిధి చేరిన తర్వాత ఏం జరుగుతుంది? 5-6 వచనాలు చూద్దాం. అక్కడే ఆ ధూపార్తిని తీసుకొని, ఆ ప్రార్థనలు తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా, ఉరుముల ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను. అంతటా 7 బూరులు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. బైబిల్లో శ్రమల కాలం అంటే ఒకటి ఉంది మనకి. చివరిగా 7 సంవత్సరాల శ్రమల కాలం అంటే ఒకటి ఉంది. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు. ఆ అంత్యక్రీస్తు పరిపాలనలో ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో దేవుని ఉగ్రత ఈ యొక్క భూమి మీదకి రాబోతూ ఉంది. అదే ప్రకటన గ్రంథం మొత్తం కూడా మనం చదువుకుంటాం. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో మనము 7 ముద్రల గురించి వింటాం. ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు ఒక్కొక్క విపత్తు జరుగుతుంది. 7 బూరల గురించి వింటాం. ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఒక్కొక్క విపత్తు ఈ భూలోకంలో జరుగుతుంది. మనం 7 ఉరుముల గురించి వింటున్నాం. కానీ ఆ ఉరుములు
ఉరుముల గురించి మనకి బైబిల్లో రాయబడలేదు. ఎందుకంటే యోహానికి దేవుడు చెప్తున్నాడు, దీని గురించి వివరించి నువ్వు రాయకు అని చెప్తున్నాడు. దాని తర్వాత 7 ఉగ్రత పాత్రల గురించి రాయబడింది. ఈ ఒక్కొక్క ఉగ్రత పాత్ర పోయబడినప్పుడు ఒక్కొక్క విపత్తు ఈ భూలోకం మీద జరగబోతుంది. ఇట్ సింబలైజెస్ ద వాత్ ఆఫ్ గాడ్ అపాన్ దిస్ ఎర్త్. దేవుని ఉగ్రత ఈ భూలోకం మీద మనం చూడబోతున్నాం. ఎందుకు తెలుసా? ఎందుకంటే సేవకులను విస్మరించారు, తన కొడుకుని విస్మరించారు, సువార్తని విస్మరించారు అని బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. దాని తర్వాత మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం కానీ దెర్ ఇస్ అ రివార్డ్ ఫర్ ద సర్వెంట్స్. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దాం. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారందరికీ తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. చూడండి, all those people who revere the name of the Lord shall be rewarded. ఎవరైతే దేవుని నామం పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు దీవించబడతారు. వాక్యం చెప్తుంది, ఈరోజు ఆ ఆబేలు రక్తం దేవుడికి మొరపెట్టినట్లుగా ఈరోజు క్రీస్తు రక్తము కూడా నిజంగా విలువైనది, నిష్కలంకమైనది, పరిశుద్ధమైన రక్తం. ఈ రక్తంతో పాటు, క్రీస్తు రక్తంతో పాటు అనేక మంది సేవకులు వాళ్ళు కూడా మొరపెడుతున్నారు దేవుడికి. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు ఈ లోకాన్ని తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఎవరికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు? కుమారుని నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి, సువార్తను నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి, సేవకుల నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి, రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా తీర్పు తీర్చినట్లుగా ఆ 3 ఉపమానాలు దయచేసి చదువుకోండి. మత్తయి సువార్త 21, 28 నుంచి 33 వచనాలు, మత్తయి సువార్త 21, 33 నుంచి 43 వచనాలు, మత్తయి సువార్త 22, 1 నుంచి 14 వచనాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక విందు ఏర్పాటు చేయబడుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనము ఒక విందుని చూస్తూ ఉన్నాం. ఒక యజమాని ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తున్నాడు. చాలామందికి ఆహ్వానం పంపిస్తున్నాడు, రండి నా విందులో పాల్గొనండి అని చెప్పి. సేవకులను పంపిస్తున్నాడు, ఎవరు రావట్లేదు. కొందరు నేను పొలానికి వెళ్ళాలి, కొందరు నేను వ్యాపారం చేసుకోవాలి, ఎవరు రావట్లేదు. దాని తర్వాత సేవకులను పంపించి అర్హులైన వాళ్ళు రాలేదు, కానీ అనర్హులు ఎవరై ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని రండి, వీధుల్లో బజార్లో ఎవరున్నా తీసుకొని రండి అన్నాడు. అనేక మంది వచ్చారు, కానీ దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పెళ్లి వస్త్రము లేకుండా వచ్చాడు విందులోకి. ఆ పెళ్లి వస్త్రము లేకుండా వచ్చిన ఆ వ్యక్తితో అంటున్న మాటలు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రములు ధరించుకొనని ఒకని చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చితివి? పెళ్లి వస్త్రము లేకుండా అంటే క్రైస్తవుడు రక్షణ అనేది వస్త్రం. అది ద మ్యాంటిల్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే వాక్యం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసిన వారి గతి ఏమగును? దాని తర్వాత 13వ వచనం చదువుకుందాం. అక్కడే 22వ అధ్యాయం 13వ వచనం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి ఈ రక్షణ ఈ యొక్క పెళ్లి వస్త్రము వేసుకొని రాని వ్యక్తిని తీసుకొని వెళ్ళి
వెలుపటి చీకటిలోనికి త్రోసివేసి వెలుపటి చీకటిలోకి త్రోసివేసి అక్కడ ఏడుపులను పళ్ళు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. పెళ్లి వస్త్రము ఉన్న వాళ్ళందరూ విందులో పాల్గొన్నారు. ఆ పెళ్లి వస్త్రము లేనివాడు మాత్రము కటిక చీకటిలోకి త్రోయబడ్డారు. మీకు అర్థమవుతుంది. రక్షణ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు మధ్యాకాశంలో యేసుక్రీస్తు విందులో పాలు పంచుకుంటారు. ఎవరైతే ఆ రక్షణ వస్త్రము లేదో ఆ వ్యక్తులు కటిక చీకటిలోకి త్రోయబడతారు. యేసుక్రీస్తు ఈ విషయాన్ని మనకు అర్థం చేపించడానికి అనేక ఉపమానాల ద్వారా మనకు బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేను వెండి బంగారంతో కొనబడలేదు, కానీ క్రీస్తు అమూల్యమైన శ్రేష్టమైన రక్తము చేత కొనబడ్డామని 1 పేతురు 1వ అధ్యాయం 18, 19 వచనాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ మనకు అనుమానం ఉంటే, మన దేవుడు దయామయుడు కరుణామయుడు అనుమానం ఉంటే, యేసుక్రీస్తు ఎందుకు అభిషేకించబడ్డాడు, దేవుని ఆత్మ ఆయన మీద ఎందుకు ఉందంటే బీదలకి సువార్త బోధించడానికి, అనేకులను స్వస్థపరచడానికి దేవుని ఆత్మ ఆయన మీద ఉంది. కానీ అదే దేవుని ఆత్మ దేవుని ప్రతిదండన దినము తీర్చడానికి కూడా క్రీస్తు అభిషేకించబడ్డాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలను చూసుకుందాం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 61 verse 1 and 2. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి క్రీస్తు గురించి యెషయా ప్రవచనం చేస్తున్నాడు. ఆ యొక్క యేసు ప్రభు గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడ్డ వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవత్సరమును గంటలు చేసుకున్న మాటని, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మన దేవుని ప్రతిదండనను, ద వెంజన్స్ ఆఫ్ ద లార్డ్ క్రైస్ట్ హస్ బీన్ అనాయింటెడ్ టు జడ్జ్ దిస్ వరల్డ్. దేవుని ప్రతిదండన తీర్చుటకు క్రీస్తు అభిషేకించబడ్డాడు. He has been anointed to preach the gospel. He has been anointed to heal the broken hearted. He has been anointed to give sight to the blind. He has been anointed to heal the sick. He has been anointed to save the people. But he's also been anointed to bring the wrath of God on this earth. దేవుని యొక్క తీర్పును తీర్చడానికి ఆయన అభిషేకించబడ్డాడు. ఈ పాప పరిహారార్థ బలి పండుగ శ్రమల కాలంలో నెరవేర్చబడబోతుంది. యేసుక్రీస్తు 2వ రాకడలో శ్రమల కాలంలో నెరవేర్చబడబోతుంది. ఈరోజు ఈ సువార్త విన్న మనం, ఈ వాక్యం విన్న మనము దేవుని నిర్లక్ష్యం చేయకుండా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దేవుడిచ్చిన రక్షణని మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుడికి అంటిపెట్టుకొని ఉందాం. అప్పుడు మనము అందరిలాగా మనము పాపంలో కటిక చీకటిలో మనం త్రోయకుండా మనము దేవుడి చేత బహుకరించబడతాం, మనం దేవుడి చేత దీవించబడతాం. ఆ పెళ్లి కుమారుడి విందులో మనం పాలు పంచుకోగలుగుతాం. ఆ రక్షణ వస్త్రం మనకి ఏది ఇవ్వబడిన ఆ రక్షణ వస్త్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. యేసుక్రీస్తు 2వ రాకడ వరకు మనము దేవుడి సేవ చేస్తామని ఒప్పుకున్నామా? అది నమ్మకంగా చేద్దాం. దేవుడి సేవ చేస్తానని ముందుకు వెళ్ళి దాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు ఖచ్చితంగా మనం దేవుడికి లెక్క అప్పచెప్పుకోవాలి అనే మాటని మనం ఉపమానంలో చేసుకున్నాం. బహుశా దేవుడి సేవ చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారేమో, దేవుడి సేవ చేస్తూ అలసిపోయారేమో. బట్ ఈరోజు దేవుడితో నడవటానికి మనందరము నిర్ణయం తీసుకున్న మనం అదే వేడిలో మనం కొనసాగుదాం. దేవుడితో అదే ప్రేమలో మనం కొనసాగినప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీద, మన కుటుంబాల మీద ఉంటాయి. లేచి నిలబడి మనము ప్రార్థన చేసుకుందాం. ఏ తెగులు వాళ్ళ గుడారము సమీపించకుండా వాళ్ళని కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఈ కాపుదల, నీ భద్రత మా మీద ఉంచమని, మమ్మల్ని మా కుటుంబాలను దీవించి
ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. మరొకసారి ఈ లింక్ని షేర్ చేయాలని కోరుతున్నాం. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. శక్తి ప్రభావమురారాజుకే సృష్టంతయు వనికి